హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు మల్టిపుల్ బ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదేనండి, మనం మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కదా. సో దానికైతే మేము మా అక్క వాళ్ళు అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కూడా బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అందుకే కొద్దిగా లేట్గా బయలుదేరి నైట్ వ్యూ చూద్దాం అనుకున్నాము. ఇంకా చూడండి, మసూలా బీచ్కి అయితే ఫెస్టివల్కి ఇలా ఎంట్రన్స్లో బోర్డులు అయితే పెట్టారు. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకోసం కష్టపడి నేను అన్నీ క్యాప్చర్ చేశాను. మేమైతే బీచ్ రోడ్లోకి ఎంట్రన్స్ అయిపోయాము. ఇక్కడ మచిలీపట్నం పోర్ట్ అని కనిపిస్తుంది కదా. ఇంకా బీచ్ రోడ్లో అయితే బాగుంది వ్యూ. ఇక్కడికి రాగానే చల్లటి గాలి వేస్తుంది. అప్పుడు దాకా బయట ఎండలో ఉండి వచ్చాం కదా, బీచ్ దగ్గరికి రాగానే చల్ల గాలి వేస్తుంది. చాలా బాగుంది అనిపించింది. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఈ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్క ఫిషెస్ అయితే మనకి నమస్కారం చేస్తున్నట్లు చాలా బాగా పెట్టారు. వాటికి స్పెట్స్ అవి కూడా పెట్టి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బీచ్ దగ్గరలోకి అయితే వస్తున్నాం కదా, ఇక్కడ ఎక్కువగా చెట్లు ఉండబట్టి క్లైమేట్ అయితే కొద్దిగా కూల్ అనిపించింది. ఇంకా ట్రాఫిక్ విషయానికి వస్తే చెప్పవసరం లేదు, మామూలుగా లేదు అసలు. ఇంకా ఎక్కడికక్కడి పోలీసులు కూడా ఎక్కువగా డ్యూటీ చేస్తూ మంచిగా ఈ బండ్లన్నీ కూడా ట్రాఫిక్ అవ్వకుండా ఒక ప్లేస్ అయితే తీసుకుని మన బండ్లు కార్లన్నీ ఒకవైపు బండ్లన్నీ ఒకవైపు పెట్టారు. ఇంకా పిల్లలకైతే మామూలుగా లేదనమాట, పండగ డ్యాన్సులు కూడా ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు. చూసారు కదా ట్రాఫిక్, అసలుకి బైక్స్ అనేవి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు పెడుతున్నాం సరే, నైట్ వచ్చేటప్పుడు అసలు ఎక్కడ బైక్స్ ఇరుక్కుపోతాయో అని చెప్పి భయంగా కూడా అనిపించింది. ఇంకా అందుకే మా వాళ్ళందరూ కూడా చివరి సైడ్ బండ్లు పెట్టుకున్నారు, తీసుకుంటా కూడా చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి. మేమైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాం కదా, ఇంకా వాటర్ టిన్నెలు కూడా ఇక్కడే తీసుకున్నాము 2. పిల్లలతో చాలా ఇబ్బంది పడతాము, బయట ఫుడ్ కొనాలంటే ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంటుందో, ఫ్యామిలీ మొత్తం తినాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాస్ట్లు అని చెప్పేసి మేము ఇంటికాడ నుంచే ప్రిపేర్ చేసుకుని వచ్చాము. ఇంకా ఫుడ్డు అలాగే వాటర్ క్యాన్లు అన్నీ కూడా బాయ్స్ అందరు కూడా పట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే మనకి గేట్వే ఆఫ్ అమరావతి అని పెట్టారు. ఇక్కడేమో శాండ్ ఆర్ట్ లాగా అటు ఇటు ఫిషెస్ అనమాట. మసూలా ఫెస్ట్ 2025 అని చెప్పేసి శాండ్ ఆర్ట్తో పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చాలామంది తీసుకుంటున్నారు. ఎండ అయితే చాలా బాగుంది. నేను జస్ట్ అలా క్యాప్చర్ చేసేసి ఇంకా ముందుకు బయలుదేరాను. ఏదో బాహుబలి సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అప్పటికప్పుడు ఒక 1 వీక్ ముందు ఇలా ప్రిపేర్ చేసేసారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. ఒక్కొక్కరు అయితే అక్కడ కూర్చుని బుద్ధుడి పోజులు ఇస్తూ కూడా ఫోటోలు తీస్తున్నారు. డెకరేషన్ అయితే బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. మనం బీచ్ వైపు వెళ్ళటానికి ఇక్కడ 4-5 దారులాగా పెట్టేశారు. నేనేం చేశానంటే ఈ సైడ్ నడుస్తున్నాం, కానీ ఆ మధ్యలో నడిస్తే పిక్చర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ పీతలు రొయ్యలు అవన్నీ కూడా పెద్ద పెద్ద బొమ్మలు చేసి పెట్టారు. ఆ మధ్యలో నడవకుండా మేమేమో ఈ చివరి వైపు నడుస్తున్నాము. సో ఇంకా నైట్ ఇంకా క్యాప్చర్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా సైడ్ నుంచే నేనైతే వీడియో మొత్తం తీస్తున్నాను. ఫస్ట్ అసలు వెళ్ళిపోయి పిల్లలకి ఫుడ్ అంతా పెట్టేసి బీచ్ వ్యూ మొత్తం చూసి ఇంకా నైట్ అయిన తర్వాత వీడియోలు తీద్దామని చెప్పి మేము అనుకున్నాము. ఇంకా క్లైమేట్ అయితే మామూలుగా లేదు, ఎండలు ఒక్కొక్కరికి చెమటలు. అసలు మన ఇండియా ఫ్లాగ్ మాత్రం చాలా బాగా పెట్టారు, 100 ఫీట్లో పెట్టారు. ఇండియా ఫ్లాగ్ అలా రెపరెపలాడుతుంటే చాలా అంటే చాలా బాగుంది మన ఫ్లాగ్ అనేది. మధ్యలో ఇలా టెంటుల్లాగా వేస్తూ చాలామందికి వాటర్ అవి కూడా సప్లై చేస్తున్నారనమాట. ఇంకా చుట్టూ అయితే చాలా అంటే చాలా పిల్లలకి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 40 సెకండ్స్ అయితే తిప్పుతున్నారు. 2000 అంట. ఇంకా ఎందుకులే అంత మనీ అని చెప్పేసి మేమైతే
పారాగ్లైడింగ్ గురించి ఏం ఆలోచించలేదు. ఇంకా చూడండి వ్యూ అయితే కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్లో బాయ్స్ అందరూ కూడా లగేజ్ ప్యాక్ చేస్తూ లగేజ్ని తీసుకెళ్తున్నారు. ఇంకా మేమైతే పిల్లల్ని పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం, ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంది. పిల్లలు ఒక్కసారి మిస్ అయితే ఇంకా మనకి కనిపించినా కూడా కనిపించరు. ఇంకా ఆ భయంతో పిల్లల్ని చేతులు గట్టిగా పట్టుకుని మేమైతే తీసుకెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అలా అయిపోయింది. సో ఫుడ్ అంతా తినేసేసి ఇంకా అప్పుడు బీచ్లో ఎంతసేపు అయితే అంతసేపు ఆడుకుని నైట్ వ్యూ చూద్దాం అనుకున్నాము. ఇక్కడ ఫుడ్ తినడానికి కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రౌండ్ టేబుల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎవరి కాళ్ళు తీసుకొచ్చుకుని వాళ్ళ లగేజ్ అక్కడ పెట్టుకుని ఫుడ్ అయితే తింటున్నారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి ఒక 2 ఆ రౌండ్ టేబుల్స్ అయితే తీసుకొచ్చారు. చెప్పాను కదా, ఈరోజు అయితే మా ఫుడ్ అయితే బిర్యానీ అయితే వండుకున్నాము, అలాగే చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, ఆనియన్స్, లెమన్స్ అనమాట. ఇంకా మా అక్క కుమారి ఆంటీ అంటారు కదా, ఆ టైప్లో అనమాట. అందరికీ కూడా రైసు అలాగే చికెన్ కర్రీ, ఆనియన్స్ అన్నీ కూడా వేసి ప్లేట్లు అయితే సర్వ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బాయ్స్ తినేస్తున్నారు, అలాగే చిన్నపిల్లలకు కూడా మేము దగ్గరుండి ఫుడ్ అయితే కడుపు నిండా పెట్టేశాము. ఎందుకంటే నెక్స్ట్ బీచ్లో ఆడుకుంటారు కదా, మళ్ళీ చాలా ఆకలి వేస్తుంది. అందుకే ఫుడ్ మంచిగా తినేసేయండి అని చెప్పి పిల్లలకి పెట్టేసాం. పిల్లల తర్వాత నెక్స్ట్ మేమన్నమాట. ఇంకా నేను, మా అక్క, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మిగిలారు. ఇంకా మేము కూడా ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాము. నెక్స్ట్ ఇంకా బీచ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఫుల్గా ఫిక్స్ అయిపోయాము. ఇది ఇంకా నేను బీచ్ మేము ఆల్మోస్ట్ 2కి అలా దిగితే 2:33 అయిందిలే మేము బీచ్లోకి వెళ్ళేసరికి. ఇంకా 5:30కి వచ్చాము. అప్పటి వరకు కూడా మేము ఆడుతూనే ఉన్నాము. ఇది బీచ్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా బీచ్లోకి మేము ఒక్క కెమెరా కానీ ఫోన్ కానీ ఏం తీసుకెళ్ళలేదు. అసలు ఏమి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసుకోలేదు. ఇంకా బీచ్ నుంచి బయటకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా పిల్లలకి స్నాక్స్ అవి కొనిపెట్టాము. నేనైతే ఫిష్ ఫ్రై తీసుకున్నాను. నెక్స్ట్ పిల్లలైతే పానీపూరి అడిగారు. సో పిల్లలకి పానీపూరి అయితే ఇప్పించాము. ఇంకా ఇక్కడ మా అశ్వంత్ వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారనమాట. ఇంకా బీచ్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు డ్రెస్ చేంజ్ చేసేసుకుని నీట్గా జడ వేసేసుకుని నీట్గా మొత్తం రెడీ అయిపోయారు. ఇంకా మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు అలసిపోయారు. బీచ్లో స్నానం చేసి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. అయినప్పటికీ కూడా ఆటు పోటు అంటారు కదా, మేము వచ్చే టైంలో ఇంకా చాలా పోటు మీద ఉంది. అలలు బాగా వస్తున్నాయి, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా చూడండి ఆల్మోస్ట్ టైం అనేది 6 అలా అయిపోయింది, చీకటి పడుతుంది. నైట్ వ్యూ కోసం ఉన్నాం మేము. మొత్తం అంతా జనాలు. నాకైతే భయం వేసింది కొద్దిగా. కరోనా అంటున్నారు కదా, ఈ క్రౌడ్ చూస్తే బాబో ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో అని చెప్పి కొద్దిగా భయం అయితే వేసింది. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. టాటూస్ వేసేవాళ్ళు ఉన్నారు, కీ చైన్స్ అమ్మేవాళ్ళు ఉన్నారు, బెలూన్స్ ఉన్నారు, ఇంకా ఎవరి కాళ్ళు మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఒక పెద్ద బోట్లు అయితే ఒక ఎత్తుగా ఒక దెబ్బ మీద అయితే పెట్టారనమాట. సో ఇంకా బోట్లో కూర్చున్నాం మేము. ఇంకా పెద్ద జైంట్ వీల్స్ ఉన్నాయి. ఇక్కడైతే వాటర్తో మనకి పిక్చర్స్ అనేవి డిస్ప్లే అవుతుంది చూడండి. నేమ్స్ అలాగే పిక్చర్స్ కొన్ని డిస్ప్లే అవుతుంది వాటర్ ద్వారా, అలా పెట్టారనమాట. ఇంకా అది కూడా క్యాప్చర్ చేశాను. బుద్ధుడి విగ్రహం కూడా మనకి క్యాప్చర్ అవుతుంది చూడొచ్చు. ఇంకా కొన్ని లెటర్స్ కూడా మనకి క్యాప్చర్స్ అవుతున్నాయి అనమాట. అవర్ రెస్పెక్టెడ్ ఇండియా అని ఏదో మొత్తానికి క్యాప్చర్ అవుతుంది. వాటర్లో అలా రావడం కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లల్ని అయితే హస్బెండ్స్కి ఇచ్చేసి ఇంకా మేమందరం కూడా కలిసి ఫుడ్ ఏమన్నా తిందాము, నైట్ అయితే అయిపోయింది కదా అని చెప్పి వచ్చాము. కానీ మాకు ఇంట్లో అలా ఫ్రెష్గా తిని అలవాటు అయిపోయింది కదా, ఇక్కడ ఏమీ నచ్చట్లేదు. ఒక చిన్న చపాతి అలాగే బంగాళదుంప కుర్మా 70-80 రూపీస్ అంట. అదే చికెన్ వేస్తే 100-120 రూపీస్ అంట. ఇచ్చేది ఒక చిన్న చపాతి. సో ఇంకా మాకైతే నచ్చలేదు అనమాట, ఏం తినలేదని ఇంకొక ఐస్ క్రీమ్తో అడ్జస్ట్ అయిపోయాం మేము. ఇంకా చూడండి ఇక్కడ ఫ్లాగ్స్ అన్నీ పెట్టి కూడా బాగా డెకరేట్ చేశారు.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న చపాతీ కుర్మా అనేది 50 రూపీస్ అంట. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్లా పెట్టారు. ఇక్కడ బందర్లో ఉన్న కలంకారీ వస్తువులు, అలాగే మన వంట రూమ్లో వాడుకునే కిచెన్ సామాగ్రి మొత్తం కూడా ఉన్నాయి. కలంకారీ బట్టలు కూడా ఉన్నాయి అన్నమాట. గర్ల్స్కి టాప్స్, కుర్తీస్ అన్నీ కూడా పెట్టారు. పలోజో ఇవన్నీ కూడా. ఇదంతా కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట. బిర్యానీస్ ఎక్కడికి ఉన్నాయి. ఇంకా చికెన్ కబాబ్స్ కూడా తీసుకుని తిన్నాము. ఇలా ఒక్కొక్క స్టిక్ వచ్చి 50 రూపీస్ అంట. ఇంకా తీసుకుని తిన్నాము. చెప్పాను కదా మీకు, మార్నింగ్ ఎండలో అయితే నేను ఇదంతా షూట్ చేయలేకపోయానని. ఇప్పుడు ఇక్కడే మేము మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అటు ఇటు ఆక్టోపస్, రొయ్యలు, పీతలు, చేపలు ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. ఇంకా మీ అందరి కోసం నేను చూపించాలి అని చెప్పి ఈ క్రౌడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. మా అక్క వాళ్ళేమో వేరే వైపు వెళ్ళిపోదాము షార్ట్ కట్లో అన్నారు. లేదు, ఇదంతా చూపిస్తాను అని చెప్పి అంత క్రౌడ్లో కూడా నేను నడుచుకుంటూ వెళ్ళి ప్రతిదీ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఫిషెస్, సీల్ చేపలు, పెద్ద పెద్దవి తిమింగలాలు అన్నీ కూడా పెట్టారు. నడిచి కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. ఎందుకంటే బీచ్లో మేము మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ బాగా ఎంజాయ్ చేసాం కదా. ఆ అలలు బాగా ఫోర్స్గా వచ్చినాయి. ఇంకా మాకైతే ఓపిక లేదు. అలాగ స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఒక పెద్ద బోటు మనుషులు లాగుతున్నట్టుగా ఫొటోస్ అయితే పెట్టారు. రియల్గా మనుషులా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. పెద్ద పెద్ద గవ్వలు చూడండి ఎంత బాగా పెట్టారో. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటా కూడా రావట్లేదు, ఎందుకంటే ఫ్లాష్ లైట్సే ఉన్నాయి. ఫేస్ అసలు అంత క్లారిటీ లేదు. ఇంకా సో నేనైతే వాటిని క్యాప్చర్ చేశా కానీ అక్కడ ఫొటోస్ కానీ ఏం దిగలేదు. ఇంకా ఫ్రంట్ అయితే ముత్యాలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టారు. చాలా బాగుంది. నాకైతే మన ఫ్లాగ్ చూస్తుంటే చాలా చాలా ముచ్చటగా అనిపించింది. అన్నిట్లో కల్లా ఫ్లాగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది, హైట్గా ఉంది కాబట్టి. ఇక్కడ స్టార్ ఫిష్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా ఫ్లాగ్ దగ్గరికి రండి, మేమైతే కూడా లగేజ్ మొత్తం తీసుకుని వచ్చేసామని చెప్పి ఫోన్ చేశారు. సో ఇంకా మేము కూడా అదంతా నడుచుకుంటూ వచ్చేసేసాము. ఇంకా చూడండి, స్టార్ట్ అయిపోయాం మేము అందరం కూడా. ఇంకా ఇప్పుడు అస్సలైనది ఏదైనా ఉంది కష్టము అంటే ఈ ట్రాఫిక్ని తట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. నేనైతే ఇంత టైం అవుతుందని అనుకోలేదు. స్కూటీలు ఒక్కొక్కరు వాళ్ళ బండి తీసుకుని రావడానికి ఇక్కడైతే ఒక 15 మినిట్స్లో వచ్చేసారు. ఇవైతే బెడ్రూమ్లో పెట్టుకునే ల్యాంప్స్ అంట, బాగున్నాయి. ఇక్కడైతే చూడండి, గేట్వే ఆఫ్ అమరావతి. మనకు ఒకవేళ రాజధాని పెడితే ఈ టైప్లో కడతారంట. సో అది సింబల్గా ఇక్కడ పెట్టారు. ఒక షార్ట్ వీడియో అయితే తీసుకున్నాం. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ట్రాఫిక్ విషయానికి వస్తే చెప్పవసరం లేదు. మామూలుగా బందర్ నుంచి అవనిగడ్డ రావడానికి 1 అవర్ పడుతుంది. కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి 11:30 ఎలా అయిపోయిందనమాట. అంటే మేము ఎంత ట్రాఫిక్ని ఫేస్ చేసామో అర్థం చేసుకోండి. అస్సలు ఖాళీ లేదు. వీళ్ళు ఏం చేశారంటే మెయిన్ రోడ్ వంట కాకుండా ఇంకా వేరే సందుల్లోంచి మమ్మల్ని పంపించారు. అక్కడ ఇంకా ట్రాఫిక్ తట్టుకుని రావాలంటే చాలా కష్టమైపోయింది. ఇంకా మా చిన్నోడైతే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసేసాడు. వాడితో చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కార్లు ఎన్ని ఉన్నాయో, అసలు ఎన్ని దాటుకుంటూ వచ్చినా మనకి ఎదుర ట్రాఫిక్ కనిపిస్తూనే ఉంది. ఆ లైన్ చూస్తున్నారు కదా, అక్కడ మెరిసేది మొత్తం కూడా ట్రాఫిక్కే. మేము మధ్యలో ఉన్నాము. అటు ఇటు మొత్తం కార్లతో నిండిపోయింది. మ్యాక్సిమం మేము ట్రాఫిక్ నుంచి బయటపడటానికి 3 అవర్స్ అయింది. అక్కడ కనిపిస్తున్నవన్నీ కార్లే. ఇంకా ట్రైన్ ఇవన్నీ ఇది కూడా దాటుకుని ఇంటికైతే వచ్చాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.